ఈరోజు మనకి నాగోల్లోని శ్రీ సాయినగర్ కాలనీలో రెడీ టు మూవ్ 3 BHK ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ అపార్ట్మెంట్ ఎలివేషన్ కనుక మీరు చూసుకున్నట్లయితే స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అంటే టోటల్గా 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఈ 10 ఫ్లాట్స్ కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కాంబినేషన్లో ఈచ్ ఫ్లాట్ మనకి 1900 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది. సో ఒకసారి మనం పైకి వెళ్ళిపోయి ఈ ఫ్లాట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ప్రెజెంట్ అయితే మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1900 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది మనకి ఈ ఫ్లాట్ అయితే. అండ్ ఇదే అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా సేమ్ 1900 స్క్వేర్ ఫీట్స్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇందులో మనకి ఇది డ్రాయింగ్ రూమ్. సో ఇదంతా మనకి డ్రాయింగ్ రూమ్ ఏరియా. సో డ్రాయింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో ఫుల్ స్పేషియస్గా అయితే ఉంటుంది. అండ్ ఇదే డ్రాయింగ్ రూమ్ నుంచి మనకు ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద బాల్కనీ వీ హ్యావ్. సో బాల్కనీ కూడా మనకి ఫుల్ వైడ్గా అయితే ఉంటుంది. సో ఇదంతా మనకి బాల్కనీ. సో బాల్కనీ నుండి మీరు అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది కాలనీ మనకి. సో టోటల్గా ఫ్యామిలీస్తో చాలా పీస్ఫుల్గా ఉంది కాలనీ మనకి ఇదంతా. సో మళ్ళీ మనం డ్రాయింగ్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదంతా మనకి డ్రాయింగ్ రూమ్ ఏరియా ఇదంతా. సో డ్రాయింగ్ రూమ్తో పాటు మనకి లివింగ్ రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదంతా మనకి లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో ఫుల్ స్పేషియస్గా అయితే ఉంటుంది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన అపార్ట్మెంట్ అయితే. అండ్ ఇదంతా మనకి లివింగ్ రూమ్. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా మనకి ఇదంతా. అండ్ లివింగ్ రూమ్ పక్కనే మనకి పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా రూమ్ వీ హ్యావ్. అండ్ పూజా రూమ్లో మనకి టైల్స్తో పాటు మనకి డోర్స్ కూడా ఫిట్ అయితే చేయడం జరిగింది. సో పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ అయితే ఉంటుంది. ఇదంతా మనకి కిచెన్ ఏరియా. సో కిచెన్ ప్లాట్ఫామ్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఎల్ షేప్ బ్లాక్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇదే కిచెన్లో మనకి షెల్ఫ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకి కిచెన్ స్పేస్. సో కిచెన్ స్పేస్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్తో పాటు మనకి యూటిలిటీ. సో దిస్ ఈజ్ ద యూటిలిటీ వీ హ్యావ్. యూటిలిటీ కూడా మనకి ఫుల్ వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా వీ హ్యావ్. సో యూటిలిటీ కూడా మనకి ఫుల్ వైడ్గా అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ మనం కిచెన్ స్పేస్లోకి అయితే వచ్చేసాం. ఇదంతా మనకి కిచెన్ స్పేస్. సో కిచెన్ స్పేస్ కూడా మనకి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఈ ఫ్లాట్లో. అండ్ కిచెన్ స్పేస్తో పాటు మనకి డైనింగ్ ఏరియా ఇదంతా. సో ఈ ప్లేస్లో మనం డైనింగ్ అయితే సెటప్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి కిచెన్ పక్కన కనుక చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ బెడ్రూమ్. అండ్ ఇదే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు ఫుల్ స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మనకి 2 విండోస్తో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఇందులో మీరు టైల్స్ అవ్వచ్చు, ట్యాప్స్ అవ్వచ్చు, అండ్ ఆల్సో కమోడ్స్ అవ్వచ్చు, డోర్ మెటీరియల్ అవ్వచ్చు, ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మనకి చాలా మంచిగా వచ్చింది ఇది అయితే మాస్టర్ బెడ్రూమ్. సో మనం కొంచెం ముందుకు కనుక వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఒక వాష్ బేసిన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి వాష్ బేసిన్ ఏరియా. సో ఈ ఫ్లాట్లో ఇంటీరియర్ కనుక చేయించుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్లాట్ అయితే. సో ఇప్పుడు మనం బెడ్రూమ్ నెంబర్ 2లోకి అయితే వెళ్తున్నాం. ఇదంతా మనకి బెడ్రూమ్ నెంబర్ 2. అండ్ ఇదే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్. సో ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా మనకి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం బెడ్రూమ్ నెంబర్ 3. అండ్ ఇదే మనకి గెస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. సో ఈ బెడ్రూమ్ కూడా మనకి చాలా అంటే చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ పక్కనే మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద కామన్ వాష్రూమ్ వీ హ్యావ్. సో ప్రతి ఒక్క వాష్రూమ్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మనకి మంచి మెటీరియల్ యూజ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 3 BHK ఫ్లాట్ విత్ 1900 స్క్వేర్ ఫీట్స్లో అయితే ఉంటుంది మనకి ఈస్ట్ ఫేసింగ్లో. అండ్ దాని ముందే మనకి
వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అండ్ ఆల్సో ఇదంతా మనకి కారిడార్ ఏరియా. సో కారిడార్ కూడా మనకి చాలా వైడ్గా అయితే ఉంటుంది. సో అక్కడ మీకు స్టెప్స్ ఉంటాయి. అండ్ ఆపోజిట్ మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇదంతా మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ లివింగ్ రూమ్ అండ్ ఆల్సో పూజా రూమ్, కిచెన్ విత్ యూటిలిటీ, 3 bedrooms with 2 attached washrooms అండ్ ఆల్సో మనకి 1 కామన్ వాష్రూమ్, వాష్ బేసిన్ ఏరియా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బాల్కనీ కూడా ఉంటుంది ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో కూడా. సో ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా మనకి వెంటిలేషన్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. ప్రతి ఒక్క రూమ్ కూడా ఎక్కడ కూడా మనకి వెంటిలేషన్ అయితే మిస్ అవ్వలేదు. సో ఇవి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ విత్ 1900 స్క్వేర్ ఫీట్స్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, సీసీటీవీ సర్వైలెన్స్, పవర్ బ్యాకప్ జనరేటర్, బోర్ అండ్ మున్సిపల్ వాటర్. అండ్ మనం ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ ఫీట్ 5500 రూపీస్ చెప్తున్నారు. బట్ ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనకి స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇదే ప్రాపర్టీలో మనకి నియర్లీ 60 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ యూడిఎస్ షేర్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాస్తు ప్రకారంగా ప్రతి ఫ్లాట్ కూడా మనకి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అండ్ బిల్డర్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడా మనకి మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన అపార్ట్మెంట్ అయితే. మనం ఏదైతే నాగోల్ నుంచి ఎల్బీ నగర్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది మన అపార్ట్మెంట్ అయితే. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.